ధరణి వచ్చింది, మా కష్టాలు ఎక్కువైనాయి, ధరణి తీసేస్తాం, కొత్త చట్టం తెస్తాం, దాని పేరే భూమాత, భూమిని నమ్మని చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు, లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది. చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని హక్కిస్తాం, తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుడిని తెచ్చుకొని తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి అనేటప్పటి పిసిసి అధ్యక్షుడు మాట చెప్పించింది. పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటీలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి మాటల్ని నమ్మి అనేక మంది గిరిజన బిడ్డలు, పేద బిడ్డలు, దళితులు, జల్ జంగల్ జమీన్ కోసం కొట్లాడిన కొమరం భీం వారసులంతా ఈ జలం మాది, ఈ జంగల్ మాది, ఈ జమీన్ మాది అని నమ్మి ఓట్లేసిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది అంటే ఒక రంగు పోయి 3 రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ, రింగ్ రోడ్డు చుట్టూ ఒకటే ఎజెండా అమాత్యులకి. ఏడ ఖాళీ జాగుంది, ఏడ దస్తేద్దాం, ఏడ గరీబోడు ఉన్నాడు, ఏడ బెదిరిద్దాం, ఏడ పోలీసులను అడ్డం పెట్టుకుందాం, ఏడ భూములు గుంజుకుందాం. అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి, జర తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద 10-15 కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి. ఇది ఒక కథ. ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని, మీ భూముల్ని కాపాడేందుకు భూమాత చట్టం తెచ్చినామని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు. ఈ కథ దాదాపు యవ్వలందరికీ అన్నిటి కథ. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే భూమిని ఆధారపడ్డారు. ఈ భూమి మాది అన్నారు. ఆ భూములు వెనకడికి చెప్తారు కదా, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు, మనిషి అనేటోడు ఎవడో ఆ జాగలకు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడినటువంటి భూములు. అట్లాంటి భూములు ఇలా రింగ్ రోడ్డు పుణ్యమాని, కొత్తగా రాబోతున్నటువంటి త్రిపుల్ పుణ్యమాని, వాటికి హెలికాప్టర్కి రెక్కలు ఎట్లా వచ్చినాయి, ఆ భూముల ధరలు ఎట్లా పెరిగినాయి. చాలా కాలం నుంచి ఒక పంచాయతీ నడుస్తుంది మెదక్ రంగారెడ్డి జిల్లాల మధ్యలో ఉన్నటువంటి 2 మండలాల మధ్యన. నవ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేది నిజం. సో మెదక్ జిల్లా, ఆ పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా, మళ్ళీ ఇప్పుడు మెదక్ జిల్లా 3 ముక్కలు అయింది. ఆ ముక్కలో ఒక ముక్క సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి మధ్యన కొంత భూ వివాదం చాలా కాలం నుంచి నెలకొని ఉంది. 2 మండలాలు, ఒకటి శంకర్పల్లి మండలం, ఒకటి రెండో పక్కన రామచంద్రాపురం మండలం. శంకర్పల్లి మండల్ కమ్స్ అండర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ and whereas Ramchandrapuram mandal comes in the old Medak district and presently Sangareddy district కింద వస్తుంది. ఈ 2 జిల్లాల మధ్యన జనరల్గా 1954 ఒక వకీల్గా 1954-55 కాస్రా పహాని అని ఒక కాస్రా పహాని ఉంటుంది. ఈ కాస్రా పహాని ఏం చెప్తుందంటే ఏ భూమి, ఏ సర్వే నెంబర్ ఎవరిది, ఒరిజినల్గా ఇది ప్రభుత్వ భూమా, పొరంబోకు భూమా, ఖారీజ్ ఖాతానా, సర్కారియా, గైరానా, ఏ రకమైన భూమైనా, నిజాం భూమా, లేకపోతే బిలా దఖల్ భూమియా, లేకపోతే రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్ తోటి భూముల్ని వర్గీకరణ చేస్తారు. అన్నింటికీ ఫౌండేషన్ ఏంటంటే 1954-55 కాస్రా పహాని. పంచాయతీ ఎక్కడ వచ్చింది? శంకర్పల్లి మండలంలో కొండకల్ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. రామచంద్రాపురం మండలంలో వెలిమెల అనే ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. నా వెనకాల సోదరుడు మైపాల్ గౌడ్ అని నిలబడి ఉన్నారు. ఈ వెలిమెల అనేటువంటి ఊరికి చాలా కాలం పాటు సర్పంచ్గా పనిచేస్తున్నారు మైపాల్ గౌడ్ గారు. సుమారు 2 టర్ములు 10 సంవత్సరాలు, 3 టర్ములు 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన మైపాల్ గౌడ్ గారు. వారు సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి వారికి ఒక అనుమానం వచ్చి అప్పటి నుంచే ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుట్ పెట్టినారు. ఏమని? రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామ పంచాయతీ తర్వాత శంకర్పల్లి మండల్ కొండకల్ అనే గ్రామానికి అయిపోయిన తర్వాత, ఈ ఊరు శివారు అయిపోయిన తర్వాత ఈ 2 గ్రామాల శివారు మధ్యలో కొంత గ్రామం మిగిలింది, లేదా కొంత భూమి మిగిలింది. ఇది శంకర్పల్లి వాళ్ళదా, కొండకల్ వాళ్ళదా, ఎలిమెల వాళ్ళదా అనేటువంటి ఒక డౌట్ వచ్చినప్పుడు 54-55 కాస్రా పహాని తర్వాత సేత్వార్ అని
భూమికి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చూస్తుంది. మా మీడియా అన్నలకి నా విజ్ఞప్తి, రోజు తిట్టుకునే బూతులకి భిన్నంగా ఉంటుంది, ఎలాంటి కొద్దిగా దయించి ఓపికగా సహకరించమని మా అప్పీల్. సో ఇవన్నీ చూసిన తర్వాత మధ్యలో కొంచెం మిగులు భూమి వచ్చింది, ఒక పోర్షన్ దాదాపు ఒక 450 ఎకరాలు, ఇటు ఎల్మెలోళ్ళది కాదు ఇటు కొండకలోళ్ళది కాదు అనేటువంటి భూమి మిగిలింది అని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. అదృష్టం ఏంటంటే అప్పుడు భూమి ధర లక్షలనే ఉండే కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. సో దాని మీద 1993 నుంచి 93 మధ్యలో ఈ గిరిజనులు పలు దఫాలుగా పోయి మేము భూమి దున్నుకుంటున్నాం, మాకు పట్టాలు ఇయ్యండి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిండ్రు. అక్కడ 2 తాండాలు ఉన్నాయి, పూర్తిగా గిరిజన బిడ్డలే అక్కడ నివాసం ఉంటారు. ఆ గిరిజనులు ఇక్కడ మేము భూమి దున్నుకుంటున్నాం, మాకు ఈ భూమి మీద హక్కులు ఇయ్యండి అని చెప్పిండ్రు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోకపోతే 1993లో మొట్టమొదటిసారిగా గిరిజనులు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును అప్రోచ్ అయ్యి నాసుంటే ఒక వకీల్తోడు దరఖాస్తు పెట్టించారు. మా తాతల నుంచి మేము ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం, మేమంతా కొమరంభీం వారసులం, కొమరంభీం చెప్పిందే జల్ జంగల్ జమీన్ మాదని చెప్పిండు, ఈ జమీన్ మీద మాకు పట్టాలు ఇయ్యండి వాళ్ళు హైకోర్టుకు పోయారు. దయగల ధర్మ ప్రభువులు మా హైకోర్టు జడ్జిలు గారు ఏం చెప్పారంటే, అయ్యా ఇది మా పరిధిలో రాదు, ఆ తహసీల్దార్ గారు ఈ భూములలో ఎవరు కబ్జాలు ఉన్నారు, ఎవరు న్యాయంగా హక్కుదారులైతే వాళ్ళకి ఈ భూములు చూసి ఆ దరఖాస్తుని డిస్పోజ్ చేయమని చెప్పినారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నుంచి. ఇక అక్కడి నుంచి కథ మొదలైంది. ఏముంటుంది, తహసీల్దార్ దగ్గరికి వీళ్ళు పోయిర్రు, వీళ్ళ దగ్గర ఏముండవు కదా, ఇచ్చేదానికి ఏముంటుంది, పెట్టుబడి ఇంత జొన్న రొట్టె ఇంత మిగిలితే వెళ్ళిపోయి కారం పెడతారు తప్ప ఏమి ఇచ్చేటోళ్ళు కాదు. అప్పుడు పైసలు ఉన్నోళ్ళు రంగప్రవేశం చేసిరు, మెల్లగా చేసి ఇక్కడ ఉన్నటువంటి 450 ఎకరాల భూమిని ఎట్లా మనం తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఈ లోపల ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్లో భాగంగా అప్పుడు ఉన్నటువంటి ఏపీఐఐసి ద్వారా ప్రభుత్వం దాదాపు 170 నుంచి 180 ఎకరాల భూమిని అక్కడ ఉండేటువంటి వివిధ పరిశ్రమలకు కేటాయింపు చేస్తామని చెప్పి తీసుకొని కేటాయించారు. అలా చిన్న పరిశ్రమలు ఉన్నాయి, పెద్ద పరిశ్రమలు ఉన్నాయి, రకరకాలైనటువంటి పరిశ్రమల పేరిట దాదాపు ఈ భూములలోంచి 170 ఎకరాల వరకు పరిశ్రమల పేరిట ప్రభుత్వ స్థలం కింద అర్రాజు చేసి పారిశ్రామీకరణ కోసం ఇచ్చారు. ఇక మిగిలింది ఎంత, 429లో దాదాపు ఈ 150 పోను మిగిలిందంతా అట్లే ఉంది. వాట్ నెక్స్ట్ ఏం చేయాలనే విషయం లోపల రెవెన్యూ అధికారులకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. సో ఏపీఐసిసికి భూములు ఇచ్చి మిగిలిన భూములు ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దీనికి సర్వే నెంబర్ లేదు, ఇది ఖాళీ భూమి, ఇది శంకర్పల్లిలోదా కొండకల్లోదా అనేది ఎవరికి తెలియదు కాబట్టి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి చెప్పి ఈ భూమిని అంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండకల్ గ్రామం నుంచి ఒరిజినల్గా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలుమెలకు దీన్ని ఈ భూమిని అలాట్ చేసింది ప్రభుత్వం. సో పంచాయతీ ఆఫ్ కొండకల్ అయిపోయింది. ఇక్కడికి భూమి మొత్తం ఈ మిగులు భూమి ఎక్స్ట్రా భూమి అంతా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెలుమెల అనే ఊరికిచ్చి లాస్ట్ సర్వే నెంబర్ 330 కాడ అయిపోతే 331, 32, 33 ఇట్లా కొత్త సర్వే నెంబర్లు ఇచ్చి ఈ భూమి ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి స్థలం ఇవ్వమని చెప్పింది. ఇది సెకండ్ ఫేజ్లో మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఈ తహసీల్దార్ రామచంద్రాపురం ఈ ఫైల్ ఇక్కడనే పెట్టేసిండు. తహసీల్దార్ కొండకల్ అనే అతను ఈ భూముల్ని శంకర్పల్లి తహసీల్దార్ గారు కొండకల్ నుంచి డిలీట్ చేయలేదు. ఈయన డిలీట్ చేయలేదు, ఈయన రామచంద్రాపురం మండలంలో యాడ్ చేయలేదు.